నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 5 రోజుల పాటు ఉచితంగా మజ్జిగ, మంచినీటి బాటిల్స్ ను పంపిణీ చేయడం జరుగుతుంది. సాల్వేషన్ ఆర్మీ డివిజన్ కమాండర్ మేజర్ విఎస్ పాదర్. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. కౌలు రైతులు తప్పనిసరిగా CCRC కార్డులు పొంది నమోదు చేసుకోవాలి. మండల వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే జౌళి మరియు చేనేత వస్త్రాల ప్రాముఖ్యత, ఎగుమతులు, కర్మాగారాలపై ప్రపంచవ్యాప్త చేనేత వస్త్ర రంగ సమావేశం నిర్వహిస్తున్నట్లు భారత ప్రభుత్వ జౌళి మరియు చేనేత శాఖ కార్యదర్శి నీలం షామీరావు తెలిపారు. భారత ప్రభుత్వ జౌళి మరియు చేనేత శాఖ కార్యదర్శి నీలం షామీరావు ఢిల్లీ కార్యాలయం నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల జౌళి మరియు చేనేత శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మరియు జిల్లా కలెక్టర్లతో వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు వీక్షణ సమావేశం మందిరం నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ హాజరయ్యారు. ఈ సమావేశంలో జూన్ 23 మరియు 24 తేదీల్లో ఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే జౌళి మరియు చేనేత వస్త్ర రంగ సమ్మిట్లో ఆయా రాష్ట్రాల ఉత్పత్తులు, ఎగుమతులు, వాటి ప్రాముఖ్యతపై విజయగాథలు, ఫోటోలు, వీడియోలతో కార్యక్రమానికి హాజరు కావాలని రాష్ట్రాల జౌళి మరియు చేనేత శాఖ కార్యదర్శులకు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో 2 రోజుల పాటు జరిగే కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా ఇన్ఛార్జి జౌళి మరియు చేనేత సహాయ సంచాలకులు ఎస్ రఘునందన్, వ్యవసాయ శాఖ జీడీ ఏ లక్ష్మీ, కర్మాగారాల జనరల్ మేనేజర్ రామకృష్ణ, ఉద్యానవన శాఖ అధికారి కలీం, ఇన్ఛార్జ్ పట్టు పరిశ్రమల శాఖ అధికారి సుజయ్ కుమార్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం మాధవి మరియు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. 2006 జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీక్షణ సమావేశ మందిరంలో పర్యావరణ దినోత్సవ వాల్ పోస్టర్ను, బ్యానర్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ విడుదల చేశారు. మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత మనందరిపై ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం, మన ఇంట్లోని చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి సంబంధిత మున్సిపల్ సిబ్బందికి అందజేయడం, మురుగు నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు వహించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ నారాయణ భట్టు మరియు రెడ్ క్రాస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీలో తప్పుగా నమోదైన వివరాలను క్షేత్రస్థాయిలో సరిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆదేశించారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా ప్రక్రియపై చీరాల ఆర్డీఓ కార్యాలయంలో చీరాల నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. అనంతరం చీరాల పట్టణం గంజిపాలెంలోని ఓటర్ల ఇళ్లకు కలెక్టర్ వెళ్లి ఆయన స్వయంగా విచారణ జరిపారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల జాబితా తయారీలో క్షేత్ర పరిశీలన, విచారణ చాలా ముఖ్యమని కలెక్టర్ చెప్పారు. నిశిత పరిశీలనతోనే డూప్లికేట్ ఓట్లను తొలగించడం సాధ్యమవుతుందన్నారు. చీరాల నియోజకవర్గంలో 2,03,641 మంది ఓటర్లు ఉన్నారన్నారు. అందులో 1,16,283 ఓట్లను మ్యాపింగ్ చేశామన్నారు. ఇప్పటి వరకు 57% ఓట్లు మ్యాపింగ్ జరగగా 87,358 ఓట్లకు మ్యాపింగ్ జరగకపోవడంపై కలెక్టర్ ఆరా తీశారు. 21,188 ఓట్లు తప్పుడుగాను, డబుల్ ఎంట్రీలుగాను, సవరణలు, చిరునామాలలో స్పష్టత లేదన్నారు. మ్యాపింగ్ జరిగిన ఓట్లన్నింటినీ ప్రింట్ చేసి పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. 2002 ఓటర్ల జాబితాకు 2024 ఓటర్ల జాబితాను అనుసంధానిస్తూ విచారణ జరపాలన్నారు. అప్పటి ఓటర్లు ప్రస్తుతం ఉన్నారా లేదా సమగ్ర పరిశీలన చేయాలన్నారు. నకిలీ ఓట్లు ఉండరాదని సూచించారు. ఓటర్ల జాబితా తయారీ విచారణలో చీరాల, వేటపాలెం ఎంపీడీఓలకు, చీరాల మున్సిపల్ కమిషనర్కు లాగిన్ ఇచ్చిన విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. చీరాల నియోజకవర్గంలో 218 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఆ కేంద్రాల పరిధిలో 218 మంది బిఎల్ఓలు ఉన్నారని, వారి లాగిన్ నుంచి ఎప్పటికప్పుడు విచారణ ప్రక్రియ కొనసాగించాలన్నారు. చీరాల నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఓటర్లు ఉన్న నేపథ్యంలో ఆ 2 మండలాల ఎంపీడీఓలకు, చీరాల మున్సిపల్ కమిషనర్కు లాగిన్ ఇచ్చామన్నారు. విచారణ చేయాల్సి ఉండగా నేటికి ఆ ప్రక్రియ జరగకపోవడంపై ఆరా తీశారు. ఆన్లైన్లో దరఖాస్తులు నేటికి పరిశీలించకపోవడం, లాగిన్ వినియోగించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకువెళ్లలేదని
లేదని నిలదీశారు. అధికారులు నిబద్ధతతో పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. ఆయన వెంట చీరాల ఇన్ఛార్జ్ ఆర్డీఓ లవన్న, మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసెఫ్, తహసీల్దార్ గోపికృష్ణ, చీరాల వేటపాలెం తహసీల్దార్లు, ఎంపీడీఓలు, బిఎల్ఓలు తదితరులు ఉన్నారు. ముగ్గురికి లాగిన్స్ లేవు. తర్వాత చేసిన తర్వాత లాగిన్స్ వచ్చారు సార్. ఎప్పుడు మనం ప్రపోజ్ చేసాం కదా, ఈ గెజెట్ ఎప్పుడు వచ్చింది? 2002. దాంట్లో వాళ్ళు ఏంటంటే సార్, ఆ గ్రూప్లో 18 years ఎక్కువ ఉన్న వాళ్ళు క్యాల్కులేషన్ చేసుకుంటే వాళ్ళు ఇప్పుడు చదివించిన ప్రకారం ఆ 40 years ఉన్న వాళ్ళ వరకు అందరికీ మ్యాపింగ్ జరిగింది సార్. బిలో 40 years ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యాపింగ్ చేయలేదు సార్. దాని మూలంగా అంటే వాళ్ళు అక్కడ వచ్చేసరికి విలేజ్ కొంతమంది ఓటర్స్ అటు వెళ్ళిపోవడం వల్ల ఆ పర్సన్ని ఇక్కడ మనం మ్యాపింగ్ చేయడానికి బాధ్యత. అంటే ఇప్పుడు ఆ పర్సన్ అక్కడ ఉన్నారు కాలం చేయడంలో కొంచెం అప్పుడు ఏం చేస్తారు? ఓటు అది చూస్తున్నారు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? కాళ్ళు వేసవి దృష్ట్యా 20 గ్రామ పంచాయతీలలో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ ఆర్ఎం వనజ అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వనజ అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ మండల పరిధిలోని తాగునీరు చెరువులన్నింటినీ నీటితో నింపుకోవాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. నల్లమూతువారిపాలెం ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ హిందూ శ్మశాన వాటికకు సర్వే నిర్వహించి అబ్దులాల్ వేయించాలని ఎంఆర్ఓ శ్రీదేవికి వినతి పత్రం చేశారు. శ్మశానం అభివృద్ధికి మండల పరిషత్ నిధులు కేటాయించాలని ఎంపీడీఓ శ్రీనివాసరావు ఎంపీపీ ఆర్ఎం వనజాను కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు ఆంధ్రపోయిన సుబ్బారావు, ఎంపీటీసీలు ఆసిఫ్, ఆలీ, రాతంశెట్టి లక్ష్మణ్, హైమావతి, లక్ష్మీ సామ్రాజ్యం, జి కమల, మండల స్థాయి అధికారులు సుమంత్ కుమార్, మనోరంజని, మంజూర్ బాషా, రమేష్, పంచాయతీల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. చక్కగా జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ వారు అందరూ వచ్చారు. మెయిన్గా ఏంటంటే ఈ సమ్మర్లో తాగునీరు, సాగునీరు ఇంటికి పొలాలు లేవు కాబట్టి సాగునీరు ఉండదు. తాగునీరు మెయిన్గా అందరికీ అన్ని చెరువులకి నింపుకున్నాం. కాబట్టి ఈ పంచాయతీ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ కూడా స్వచ్ఛమైన నీరు అందించాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పారిశుద్ధ్యం ప్రతిరోజు మండలంలో ఉన్నటువంటి ఈ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో గ్రీన్ అంబాసిడర్స్ ద్వారా, రైట్ సైకిల్స్ ద్వారా, ట్రాక్టర్స్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా శబ్ద సేకరిస్తున్నారు. చక్కగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా ప్రతి బుధవారము స్వచ్ఛ పదం కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమాల్లో కూడా ప్రజలందరూ కూడా భాగస్వామ్యం చేయాలి. ఉద్యోగస్తులందరూ కూడా దానికి ముందుండి నడిపించాలి. కాబట్టి అదేవిధంగా స్వచ్ఛరథం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి స్వచ్ఛరథం వస్తుంది. మీ దగ్గర ఉన్నటువంటి పనికిమాలిన వస్తువులు అంటే పనికిరాని వస్తువులు ఏవైతే ఉన్నాయో, పాత బుక్స్, అట్టపెట్టెలు, ఇనుప వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు, ఇవన్నీ ఏమైనా ఇస్తే అవి మా స్వచ్ఛరథం వాళ్ళు తీసుకొని మీకు కావాల్సినటువంటి వస్తువులు ఉన్నాయి. అక్కడ 17 రకాల ఐటమ్స్, సోపులు, తర్వాత ఉల్లిపాయలు, కందిపప్పు, షాంపులు, ఇలాంటి ఐటమ్స్ 17 రకాల ఐటమ్స్ ఉన్నాయి. అవి ఇస్తారు. అవి కూడా కాదనుకుని డబ్బులైనా మీకు ఇస్తారు. కాబట్టి ఈ స్వచ్ఛరథాన్ని కూడా ఉపయోగించుకోండి. ఈరోజు ఈ సమీక్ష అనేది ప్రతి దాని మీద మనం సమీక్ష చేస్తున్నాం. దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ మనం వాటిని ఎలా తీసుకొని అంటే మన గ్రామాల్లో ప్రజాప్రతినిధుల్ని కలుపుకొని మనము ఎలా చేయాలి ఈ పనులు అనేది దాని మీద ఒకసారి ఎండిఓ గారితో కూర్చొని మాట్లాడతాము. ఇంకోటి వచ్చేసి ఈ మీటింగ్లో మా దాకా వచ్చింది వర్క్స్ విషయం అయితే చింతాయిపాలెం చేతి పంపులు ఒకటి వచ్చాయి, బుద్ధం చేతి పంపులు వచ్చాయి. అలానే ఇప్పుడు నల్లమూతువారిపాలెం
ఫెన్సింగ్ శ్మశానానికి వచ్చాయి. ఇంకా ఏదైనా ఎంపీటీసీలు వాళ్ళకు ఉన్న పంచాయతీల్లో ప్రాబ్లమ్స్ బట్టి వర్క్లు ఏమన్నా వస్తే ఈ మీటింగ్లో పెట్టి అది అప్రూవ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. చేసిన ఇంకా చేయబోయే వర్కులు కానీ లాస్ట్ టైం పెండింగ్ ఉన్న వర్కులు కానీ ఏమైనా కూడా సెక్రటరీస్ కొంచెం ఆర్డబ్ల్యూఎస్ వర్కులు అనేవి ఫాలోఅప్ చేసి రేపు ఎవరు చేస్తున్నారనేది ఏంటనేది మీరు ఆఫీస్కి తీసుకురావాల్సిందిగా ఈ సమాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మీరు చేసేదాన్ని బట్టి మేము కూడా మీకు సహకరించి మండలాన్ని అభివృద్ధి పరుచుకుందామని మీ అందరికీ తెలియపరచడం జరుగుతుంది. వెన్నుపోటుకు 2 ఏళ్లైందని ఎంపీపీ మాజీ ఎంపీపీ దెందుకూరి సీతారామరాజు షేక్ బాజీ విమర్శించారు. పిట్టలవానిపాలెం మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పిట్టలవానిపాలెం మండలంలో నిర్వహించిన వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమంలో ఎంపీపీ దెందుకూరి సీతారామరాజు మాజీ ఎంపీపీ షేక్ బాజీ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాల అమలులో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల ఆశలను దెబ్బతీసే విధంగా పాలన సాగుతోందని, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పాలకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమం ప్రశాంతంగా సాగింది. 2 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని కానీ దొంగ హామీలు కానీ ఏవి కూడా అమలు చేయకుండా ఓన్లీ మద్యం, ఇసుక ఈ దోపిడీలు చేసుకుంటూ రేషన్ దోచుకుంటూ వాళ్ళ సొంత లాభాల కోసం, వాళ్ళ ధన సంపద కోసమే ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఏది కూడా అమలు చేయాల. రీసెంట్ గా మెగా డిఎస్సి అంటూ ఇచ్చిన హామీలో అమల్లో భాగంగా మొత్తం వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ మనుషుల్ని స్పోర్ట్స్ కింద, వికలాంగుల కింద దొంగ సర్టిఫికెట్లు ఏర్పాటు చేసుకొని నిజమైన వికలాంగులు, స్పోర్ట్స్ పర్సన్ ని వాళ్ళని ఈ ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళు డబ్బులు కమ్ముకొని మెగా డిఎస్సిని డగా డిఎస్సిగా మార్చారు. అదే విధంగా 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాల. ఇప్పుడైనా కళ్ళు తెరిచి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని, హామీలను అమలు చేయాలని కోరుతున్నాం. అలాగే 2 సంవత్సరాలైనా ఇవాళకు ఒక రేషన్ కార్డు లేదు, పెన్షన్ అనేది కూడా లేదు. అదే మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో నెలకొకసారి పెన్షన్లు, నెలకొకసారి కార్డు పెట్టిన ఒక రోజులోనే వాళ్ళకి రేషన్ కార్డు అందేది. అలాంటి వ్యవస్థ ఇవాళ లేకుండా పోయింది. ఇలాంటి ప్రభుత్వం నశించాలని రాబోయే రోజుల్లో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి అండగుండి రఘుపతి, ఇక్కడ బాపట్ల నియోజకవర్గంలో రఘుపతి గారికి అండగా ఉండి రఘుపతి గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలని కోరుతూ నాకు ఈ అవకాశం. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరగడం లేదని, ప్రజలపై ఆర్థిక భారం పెరిగిందని బాపట్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ డి సీతారామరెడ్డి అన్నారు. కర్లపాలెం వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ మండల అధ్యక్షులు, ఏడుకొండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఏవి కూడా సంపూర్ణంగా ఇంతవరకు నెరవేర్చలేకపోవడం కాకుండా మరి మహానాడు అనే కార్యక్రమాలను పెట్టి మహానాడు అనే కార్యక్రమాలకి కోట్లు ఖర్చు పెట్టు మరి అక్కడ ఆ సభలో చేసేది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి నామాన్ని జపిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున డిఎస్సి అభ్యర్థులంతా డిఎస్సి రాసిన అభ్యర్థులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు రిజల్ట్ కోసం. ఈరోజు రిజల్ట్ చూసి కుంభకోణం జరిగింది. అధికారులు కుంభకోణం ఏంటంటే డిఎస్సి నచ్చడానికి ఇచ్చారు, రాసిన వాళ్ళకి కాకుండా మిగిలిన వాళ్ళకి అమ్ముకున్నారు. వాళ్ళు కుంభకోణం జరిగింది, వాళ్ళు అమ్ముకున్నారు డిఎస్సి. సూపర్ శిక్షణ పూర్తిగా సూపర్ ఫ్లాప్ అయిపోయింది. మరి అంతేకాకుండా ఈ రోజున ఇరు ఉద్యోగులకు 3,000 రూపాయలు నెలకు తీస్తానని చెప్పి ఆయన 3,000 రూపాయలు మరి ప్రతి ఇంటికి మహిళకు 18 సంవత్సరాలు దాని మహిళకు 1,500 రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పి ఈ రోజు వరకు పైసలు పడలేదు. మరి రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఈ రకంగా కూటమి ప్రభుత్వము ప్రజలను ఇబ్బంది పెట్టి
అన్ని విధాలు ఎన్నిపోటీ పడుతున్న కారణంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరియు ఆయన పిలుపు మేరకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ప్రజలకి మద్దతుగా ధర్నాలు ఏర్పాటు చేస్తున్నాము. తెలుగు సంగీత ప్రపంచానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన గాత్రమాధుర్యం తరతరాలుగా సంగీత అభిమానుల హృదయాల్లో నిలిచిపోతుందని అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ పఠాన్ రాజేష్ అన్నారు. బాపట్ల అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల పురపాలక సంఘం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ పఠాన్ రాజేష్ నర్రకొండలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం పలు భాషల్లో ఆయన గాంధర్య మాధుర్యమైన గొంతుతో అనేక పాటలు పాడారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. స్వరం అందరినీ అలరించేదని, కొన్ని చిత్రాల ద్వారా ఆయన వారి యొక్క నట ప్రదర్శనకు కూడా నిరూపించుకున్నారని, ఎందరో గాయకులకి ఆయన ఆదర్శంగా నిలిచారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గవిని దుర్గాప్రసాద్, నర్రా సాంబు, భోగిరి రామారావు, బడుగు పృథ్వీరాజు, మద్దాల పాపయ్యతో పాటు కార్ ట్రావెల్స్ అండ్ ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గాయకులు, మధుర గాయకులు, గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి 80వ జయంతి సందర్భంగా మరి భారతదేశంలోని అన్ని సంగీత ప్రేమికులను కూడా ఆయన ఎంతో హుషారెత్తించారు. 70వ దశకం నుంచి 2000 దశకం దాకా ఆయన ఒక గొప్ప గాయకుడిగా, అలానే దేశంలోని గొప్ప గొప్ప స్టార్ కథానాయకులకు కూడా ఆయన గాత్రదానం చేశారు. ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా మరి ఏ కథానాయకుడు ఏ హీరోకైనా ఆయన పాడేటప్పుడు మరి ఆయన గొంతుతోనే పాడగలిగినటువంటి గొప్ప నైపుణ్యం ఉన్నటువంటి గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. మరి ఆయన హిందీ చలనచిత్ర రంగంలో మరి అద్భుతమైన పాటలు పాడి మరి ఉత్తరాది భారతీయ ప్రేక్షకులందరినీ అలరించారు. అలానే పాటలోని మాధుర్యాన్ని గమనించి మరి ఆయన ఆ పాటలో పరకాయ ప్రవేశం చేసి మరి అద్భుతంగా పాడగలిగినటువంటి నటుడు, గాయకుడు. వేలాది పాటల్ని ఆయన ఉత్తరాది దక్షిణాది చలనచిత్రాల్లో పాడినటువంటి ఘనుడు. మరి ఆయన లేని లోటు ఈరోజు సంగీత ప్రపంచానికి చాలా విచారకరమైన విషయం. మరి అటువంటి గాయకుడిని స్మరించుకుంటూ అబ్దుల్ కలాం ఫౌండేషన్ నుంచి ఆయనకు ఘనమైన నివాళి అర్పిస్తున్నారు. కౌలు రైతులు తప్పనిసరిగా CCRC కార్డులు పొంది నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్ అన్నారు. కర్లపాలెం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం సంరక్షణ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమంత్ కుమార్ మాట్లాడుతూ CCRC కార్డులు పొందడం ద్వారా పంటల బీమా, కనీస మద్దతు ధర, 0 వడ్డీ రుణాలు, పంట నష్టపరిహారంతో పాటు ఎరువులు రాయితీపై విత్తనాలు, వ్యవసాయ యంత్ర పరికరాలు పొందవచ్చని సూచించారు. భూసారాన్ని కాపాడుకునేందుకు మట్టి పరీక్షలు ఆధారంగానే ఎరువుల వినియోగం జరగాలని, పచ్చి రొట్టె ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విస్తరణాధికారి భాగ్యలక్ష్మి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. మనకి పచ్చి రొట్టె విత్తనాలు అనేవి 50% రాయితీపై పంపిణీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. అన్ని రైతు భరోసా కేంద్రాల్లో కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి రైతులందరూ తెలుసుకోవాల్సిందిగా ఇక్కడ ఎంపీటీసీలు అందరూ ఉన్నారు కాబట్టి మిగతా రైతులందరికీ కూడా ఈ విషయాలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే మనకి కౌలు రైతు కార్డులు అనేవి ఇస్తూ ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కౌలు రైతుదారుల్ని మన గ్రామ వ్యవసాయ సహాయకులు గుర్తించి రెవెన్యూ వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళు కౌలు రైతు కార్డులు అనేవి ఇస్తూ ఉన్నారు. ఇక్కడ కౌలు రైతు కార్డుల వల్ల ఉపయోగం ఏంటంటే మామూలుగా కౌలు రైతు కార్డు ఉంటేనే పంట నమోదు చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పంట నమోదు అయిందో మనకి నష్టపరిహారం కానివ్వండి, పంటల బీమా కానివ్వండి, కనీస మద్దతు ధర కానివ్వండి, 0 వడ్డీ పంట రుణాలు కానివ్వండి, అలాగే వ్యవసాయ రుణాలు కౌలుదారులు తీసుకోవాలన్నా సరే కౌలు కార్డు తప్పనిసరిగా కావాలి. ఇప్పుడు ఇందాక వ్యవసాయ యంత్ర పరికరాలు భూమి ఉండే వాళ్ళకే కాకుండా కౌలు రైతుదారులు కూడా ఇస్తూ ఉన్నారు. అయితే కౌలు రైతుదారులు పంట నమోదు అయితేనే, అంటే గత 3 సంవత్సరాల్లో కనీసం 3 సీజన్లన్నా పంట నమోదు అయితేనే వీళ్ళు ఈ వ్యవసాయ యంత్ర పరికరాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ పంట నమోదు చేసుకోవడానికి కూడా ఖచ్చితంగా పంట నమోదు చేసుకుంటేనే, ఈ CCRC కార్డు ద్వారా పంట నమోదు చేసుకుంటేనే ఈ యంత్ర పరికరాలకు కూడా ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. కాబట్టి కౌలు రైతుదారులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా కౌలు రైతు కార్డును తీసుకునేటట్టుగా ప్రోత్సహించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను.
ఇక్కడ అంతేకాకుండా మనకి అన్నదాత సుఖీభావ కూడా ఈ కౌలు రైతు కార్డుకి లింక్ చేస్తున్నారు. అంటే గత సంవత్సరం ఇవ్వకపోయినా సరే ఈ సంవత్సరం నుంచి అన్నదాత సుఖీభావ పథకం వర్తించాలంటే కౌలు రైతుదారులకి తప్పనిసరిగా కౌలు కార్డు తీసుకోవాలని చెప్తున్నారండి. అలాగే మనకి ఏంటంటే 2025 మొదటి నుంచి భూ ఆధార్ అనేది ఇస్తూ ఉన్నారు. అంటే సొంత భూమి కలిగి ఉండే రైతులకి ఒక యూనిక్ ఐడి అనేది ఇస్తూ ఉన్నారు. ఈ యూనిక్ ఐడి ఉంటేనే రైతులకి అన్నదాత సుఖీభావ పథకం కానివ్వండి, లేకపోతే పిఎం కిసాన్ పథకం కానివ్వండి అర్హత అనేది లభిస్తుంది. ఈ యూనిక్ ఐడి లేకపోవడం వల్ల కొంతమంది రైతులకి ఈ పిఎం కిసాన్ పథకం అనేది పట్టలేదు. కాబట్టి ఇంకా ఎవరైతే అంటే 2025 నుంచి ఇప్పటి వరకు ఏంటంటే దాదాపు మన మండలంలో 85% మంది రైతులందరికీ కూడా ఈ యూనిక్ ఐడి అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇంకా ఒక 15% మంది రైతులు ఎంత చెప్తున్నా సరే రావట్లేదు. కాబట్టి వీళ్ళకి కూడా మేము శతవిధాలా ట్రై చేస్తున్నాం, యూనిక్ ఐడి క్రియేట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. దాని కారణంగానే ఏంటంటే మనకి పిఎం కిసాన్ పథకం అనేది కొంతమందికి ఆగిపోయింది. అది కాకుండా పిఎం కిసాన్ పథకం వర్తించాలంటే మనకి 2019 ఫిబ్రవరి అంటే ఈ పథకం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటికల్లా వాళ్ళ పేరు మీద ఆన్లైన్లో పొలం ఎక్కువ ఉండాలి. లేదు 2019 తర్వాత మ్యూటేషన్ అయ్యి, అంటే మ్యూటేషన్ అవ్వడం కూడా తండ్రి కానీ భర్త కానీ చనిపోయి వారసత్వంగా వచ్చుంటే మ్యూటేషన్ అయ్యి ఉంటే వాళ్ళు ఎలిజిబిలిటీ. గవర్నమెంట్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా పిఎం కిసాన్ అమౌంట్ వేస్తూ ఉంది. అయితే ఒక సంవత్సరం నుంచి గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఈ రూల్ అనేది స్ట్రిక్ట్గా పట్టుకున్నారనమాట. అంటే 2019 తర్వాత వారసత్వంగా వచ్చే వాళ్ళే ఎలిజిబిలిటీ కాబట్టి వాళ్ళ ఎలిజిబిలిటీ అనేది ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ అప్లికేషన్ మళ్ళీ ఆన్లైన్లో నమోదు చేసుకోమని చెప్పి అంటూ ఉన్నారు. అందుకే గత 6 నెలల క్రితం నుంచి కొంతమంది పిఎం కిసాన్ ఆగిపోయిన వాళ్ళు కూడా ఇలాగా మ్యూటేషన్ అయిన 2019 తర్వాత మ్యూటేషన్ అయిన కేసులు వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆన్లైన్లో వాళ్ళ వివరాలు నమోదు చేసుకుంటేనే. కర్లపాలెం రామకృష్ణ సేవా సమితిలో భీమవరం బ్రహ్మం అమ్మవారు ఆధ్వర్యంలో భావన బ్రహ్మజ్ఞాన సాధనపై సత్సంగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పెన్మత్స బాపిరాజు, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఏ విధమైన తపస్సు మనకి ఒక కదలకుండా ఒక చోట కూర్చునే తపస్సు కాదు. తపస్సు అంటే ఏమిటి? తెంపు లేని దృష్టి భగవంతుని పైన. వాళ్ళు అక్కడ వేరుగా కూర్చుని దృష్టి పెట్టారు. నువ్వు నీ పనులు చేసుకుంటూ గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తూ కూడా నీ దృష్టి నువ్వు పరమాత్మపై పెట్టి అక్కడ తపస్సు చేసినట్లుగా నువ్వు ఎత్తించబడతావు. పెరుగుతున్న ఎండలు, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో పట్టణం, మండలాలు, వివిధ ప్రాంతాల నుంచి బాపట్లకు వచ్చే ప్రయాణికులు ప్రజల దాహార్తి తీర్చేందుకు ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లు, మంచినీటి బాటిళ్లను పంపిణీ చేస్తున్నామని డివిజనల్ కమాండర్ మేజర్ వి. సుపాదవ్ అన్నారు. బాపట్లలో ది సాల్వేషన్ ఆర్మీ ఆధ్వర్యంలో వడగాల్పుల రిలీఫ్ సర్వీస్ ప్రారంభం. వేసవి కాలంలో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో ప్రజలకు ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 5 రోజుల పాటు కొనసాగుతుందని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ కమాండర్ మేజర్ వి. వాసు పాదంతో పాటు డిఎస్ఎం విజయ్ కుమార్, జి. జాన్, కె. సామ్రాట్, ఎస్. నాగేంద్ర, ఎం. జ్యోతిరత్న ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ క్రైస్తవ సమాజం లేక సంస్థ ఈ వేసవ కాలంలో ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారనే ఉద్దేశంతో పల్లెటూరు నుంచి పట్టణాలకి వచ్చే ప్రజలకి నీటిని, అదేవిధంగా మజ్జిగను అందించే నిమిత్తము ఈ క్వాలిటీ బిస్లరీ బాటిల్ని, అదేవిధంగా సంగం డైరీ నుంచి బటర్ మిల్క్ని ప్రజలకు పంచడానికి రక్షణ సైనిక ఇష్టపడి కనుక ఈరోజు ఈ పరిచయం చేస్తుంది. ఇది కేవలం ప్రజలకి దాహాన్ని తీర్చే సాంఘిక కార్యక్రమమే కానీ మరొకటి కాదు. కనుక ఈ విషయాన్ని తెలియపరచడానికి రక్షణ సైన్య సంస్థ నాయకులుగా మేజర్ వి. సుపాదముగా నేనెంతో సంతోషిస్తున్నాను. మాతో కలిసి మా సిబ్బంది, లేకపోతే మాతో కలిసి మా పాస్టర్లు, మా సంఘ పెద్ద మరి ముఖ్యమైన రత్నప్రసాద్ గారు, మేమందరం కలిసి ఈ పని చేయడానికి కోరుకున్నాం. ఇందును బట్టి ప్రజలకి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 5 రోజుల పాటు ఉచితంగా మజ్జిగ, మంచినీటి బాటిల్స్ ను పంపిణీ చేయడం జరుగుతుంది.
సాల్వేషన్ ఆర్మీ డివిజన్ కమాండర్ మేజర్ విఎస్ ఫాదర్. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. కౌలు రైతులు తప్పనిసరిగా CCRC కార్డులు పొంది నమోదు చేసుకోవాలి. మండల వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.